బరువు తగ్గాలనుకునేవారే కాదు, అప్పటికప్పుడు తక్కువ టైంలో టేస్టీగా, ఇంకా ముఖ్యంగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అంటే తప్పకుండా ఈ రాగి ఉప్మాని ట్రై చేయండి. దీనిని పల్లీ చట్నీతో సర్వ్ చేయండి. ఆ టేస్ట్కి ఫిదా అయిపోవాల్సిందే. ఆయిల్లో పోపులు వేగాక అల్లం జీడిపప్పు వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వీటిని దోరగా వేయించుకొని హాఫ్ కప్పు సూజీ రవ్వ, హాఫ్ కప్ రాగి పిండి వేసుకొని 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. వేరే గిన్నెలో 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్లు మరిగించుకొని ఈ నీటిని రవ్వలో వేసుకొని తగినంత ఉప్పు వేసి దగ్గరగా అవనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బరువు తగ్గాలనుకునేవారే కాదు, అప్పటికప్పుడు తక్కువ టైంలో టేస్టీగా, ఇంకా ముఖ్యంగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అంటే తప్పకుండా ఈ రాగి ఉప్మాని ట్రై చేయండి. దీనిని పల్లీ చట్నీతో సర్వ్ చేయండి. ఆ టేస్ట్కి ఫిదా అయిపోవాల్సిందే. ఆయిల్లో పోపులు వేగాక అల్లం జీడిపప్పు వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వీటిని దోరగా వేయించుకొని హాఫ్ కప్పు సూజీ రవ్వ, హాఫ్ కప్ రాగి పిండి వేసుకొని 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. వేరే గిన్నెలో 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్లు మరిగించుకొని ఈ నీటిని రవ్వలో వేసుకొని తగినంత ఉప్పు వేసి దగ్గరగా అవనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.